టు బొమ్మన డైరీ మనమైతే గంగాధర మార్కెట్కి రావడం జరిగిందండి. సో ఈ వారం అయితే ఎడ్ల రేట్లు ఎలా ఉన్నాయో మీకైతే వీడియోలో నేను కవర్ చేసి చూపెడతాను. వీడియో పూర్తిగా చూడండి. సో ఇక్కడ 2 ఎడ్లు ఉన్నాయి. ఎంత చెప్తున్నా? 86,000 చెప్తున్నారు. అన్ని పనులకైతే నడతాయన్నా? పొరవడం మీరు ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఫైనల్ ఎంత ఇస్తారన్నా? మాట్లాడుకుంటే తగ్గుతుంది కదా. మాట్లాడుకుంటే రేట్ అయితే తగ్గుతుంది కదా. సో మాట్లాడితే రేట్ అయితే తగ్గుతుందని చెప్తున్నాండి. మనం గంగాధర మార్కెట్లో ఉన్నాము. ప్రతి శనివారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే జరుగుతుంది. సో మీరైతే కామెంట్ చేయండి వీటికైతే ఎంత రేటు పెట్టచ్చో. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కూడా ఒక జత ఉంది. సో రేట్లు అయితే అడిగి తెలుసుకుందాము. ఎంత చెప్తున్నారు ఈ జతకి? ఎంత చెప్తున్నా? ఎంత చెప్తున్నా రేటు? 1,10,000 అయితే చెప్తున్నావు. అన్ని పనులకైతే నడుస్తాయి కదా. సో 1,10,000 అయితే చెప్తున్నారండి ఈ ఎడ్లకు, ఈ జతకు. గంగాధర మార్కెట్లో ఉన్నాము. సో ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ అయితే చేయండి. ఈ ఎడ్లకి అన్ని పనులు అయితే నడుస్తాయని అయితే వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో. ఈ జతకి ఎంత చెప్తున్నా? ఎంత చెప్తున్నా? 1,00,000 రూపాయలు చెప్తున్నారు. అన్ని పనులకి అయితే నడుస్తాయా? గుడ్డు పనులు అన్ని పనులు నడుస్తాయి. గొర్రెలు అన్ని నాగలు అన్నీ నడుస్తాయి. ఏమైనా తగ్గుతా అన్న రేటు మాట్లాడుకుంటే? రేట్ అయితే తగ్గుతుంది. ఎన్ని తెచ్చారన్న? ఒకటే జత తెచ్చారా? 2 జతలు తెచ్చారు. ఇవెంత చెప్తారన్నా? 95,000 దాకా చెప్తున్నారు. ఇవి కూడా అన్ని పనులు అయితే నడుస్తాయి కదా. పొడుచుడు అది ఏం లేవు కదా. 4 పనుల మీద ఉందన్న. సో చూడండి ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ చేయండి దీనికి ఎంత రేటు పెడతాను. నేనైతే మొత్తం కవర్ చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో వీడికైతే. సో ఇక్కడైతే పనులు అయితే చెక్ చేసుకుంటారండి ఎట్లయితే. ఇవి గంగాధర మార్కెట్లో ఎంత చెప్తున్నాను వీటికి? 85,000 చెప్తున్నారు. వాళ్ళు ఎంత కడుగుతారన్నా? 75,000 బేరం అయిపోయిందా? సో చూడండి ఫ్రెండ్, 75,000 అయితే బేరం అయింది ఈ ఎడ్లకైతే. సో మీరైతే కామెంట్ చేయండి ఎలా పెట్టారు అన్న ఓల్గొన్న. సో మీరైతే కామెంట్ చేయండి ఈ ఎడ్లకి ఎలా అనిపించిందో. ఇక్కడ కూడా ఉన్నాయండి 2 ఎడ్లు అయితే. ఇవేంత చెప్తున్నా? 65,000 చెప్తున్నారు. తగ్గుద్ది ఏమన్నా మాట్లాడుకుంటే? కొన్నారా మీరు? సరే అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? దంతాలపల్లి కొన్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా? 75 చెప్పారు. మీరెంతకు? 65,000 కొన్నారు. ఎలా అనిపించన్న రేట్లు? రేట్లు ఫుల్ ఉన్నాయి. ఇవన్నీ అయితే అన్ని పనులకైతే నడుస్తాయని చెప్పారు వాళ్ళు. అన్నిటికైతే నడుస్తాయి, అందుకే కొన్నారు పనులకి. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే ఎలా అనిపించిందో. ఇవైతే వాళ్ళైతే తీసుకున్నారు ఈ 2 ఎడ్లనైతే. మీరైతే కామెంట్ చేయండి ఆ రేట్ ఎలా అనిపించిందో. సో చూడండి ఫ్రెండ్స్, ఎలాంటి ఎడ్లు అయితే వస్తున్నాయో మీకైతే కవర్ చేసి చూపెడతాను. వీళ్ళైతే లేరు, ఇవైతే కొన్ని ఇక్కడ కట్టేశారు. సో మీరు కామెంట్ చేయండి ఎంత రేటు పెట్టచ్చో వీటికైతే. సో మీకైతే కవర్ చేసి చూపెడతాను ఎలాంటి ఎడ్లు అయితే వస్తున్నాయో. ఇదైతే గంగాధర మార్కెట్ అండి. ప్రతి శనివారం అయితే జరుగుతుంది. కరీంనగర్ డిస్ట్రిక్ట్ జైత్యాల రూట్లో అయితే ఉంటుందండి. ఇక్కడ గొల్లు, ఆవులు, బల్లు, ఎడ్లు అన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయి ఈ మార్కెట్లో. సో ఎలాంటి ఎడ్లు అయితే వస్తున్నాయో మీకైతే కవర్ చేసి అయితే చూపెడతాను. సో మీరైతే ఎవరైతే కొత్త చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఒక లైక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఈ అన్న వాళ్ళైతే తీసుకున్నారండి ఎడ్లు. ఎంత తీసుకున్నాను? ఇవి 75,000 తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా చెప్పడం? వాళ్ళు ఎంత చెప్పారు? 90 చెప్పారు. మీరు 75కి అయితే తీసుకున్నారు. అన్ని పనులు అయితే నడుస్తాయని చెప్పారు. అన్ని పనుల కాడ ఓకే. ఎక్కడ నుంచి వచ్చారన్నా మీరు? హుస్నాబాద్ నుంచి ఇక్కడికి కొనడానికి వచ్చారు. అగ్రికల్చర్ ఉందా? అగ్రికల్చర్ ఉందా? రేట్లు ఎలా అనిపిస్తుందన్నా? అగ్రికల్చర్ రేట్లు ఎలా అనిపించిందన్నా? రేట్లు బాగున్నాయి. సో చూడండి, నేనైతే వీడియో అయితే కవర్ చేస్తాను ఎలాంటి ఎడ్లు వస్తున్నాయో మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. గంగాధర మార్కెట్కి అయితే ప్రతి శనివారం జరుగుతుందండి. వ్యవసాయం కోసం అయితే చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు అయితే ఇక్కడ ఎడ్లు, ఆవులు, గేదెలు కొనడానికి అయితే వస్తారు. సో ఈ జత బాగుందండి. సో కొన్ని కట్టేశారు, వాళ్ళైతే అవైలబుల్లో లేరు. రేట్ అయితే అడుగుదామంటే మీకు ఐడియా ఉంటే దీనికి ఎంత రేటు పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఆవులు కొన్నారు. ఎంత కొన్నారన్నా? 1,05,000 కొన్నారు. వాళ్ళు ఎంత చెప్పారన్నా? 1,20,000 దాకా చెప్పారు. మీరు 1,05,000 అయింది. అన్ని పనులు అయితే చేస్తాయని చెప్పారా? పని భరోసా అన్నారు. పోలో వ్యవసాయం కోసం తీసుకున్నారా మీరు? వ్యవసాయం కోసం తీసుకున్నారు. డౌరా తోలుకోవడానికి తీసుకున్నారు. నడవకపోతే మళ్ళీ వాపస్ ఇస్తా అని చెప్పారు. ఒప్పుకున్నారు అన్న దానికి?
మళ్ళీ వారం మళ్ళీ వారం కన్నారు. ఎలా అనిపించాయి రేట్లు మార్కెట్లో? రేట్లు బాగానే ఉన్నాయి, ఇంత ఉండదు రేట్లు అసలు. అంతే అంటారా? బాగా అడ్డగోలు రేట్లు ఉంది. ఇంత ఎండల్లో ఇవి 60, 70, 80 వేలకు వచ్చేది ఇప్పుడు 1,05,000. పని ఎందుకంటే పని ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరూ ఎడ్ల కొనుక్కుంటారు. అవసరం కదండి, రైతులకు అవసరం కాబట్టి డౌరలు పత్తులు ఉంటాయి కాబట్టి రేట్లు అయితే ఎక్కువ అనిపించాయి. ఎక్కువ నుంచి వచ్చారు మీరు? ఇది 1 hour 1 hour నుంచి వచ్చారు. థ్యాంక్స్ అన్న. సో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఈ ఎడ్లకైతే రేట్ ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి. రేట్ ఎలా అనిపించిందో మీకు. మనమైతే గంగాధర మార్కెట్లో ఉన్నామండి. సో నెక్స్ట్ ఏ మార్కెట్ కవర్ చేయమంటారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఎడ్లయితే తీసుకున్నారండి వాళ్ళైతే, మంచి సైజులో ఉన్నాయి ఎడ్లు అయితే. సో రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అన్న వాళ్ళని అయితే రేట్ అయితే అడిగి తెలుసుకుందాము. ఈ అన్న వాళ్ళే తీసుకున్నారు. నమస్తే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు అన్న? సూర్యాపేట నుంచి వచ్చారు. ఎంత తీసుకున్నా? 1,60,000 అయితే తీసుకున్నారు. వాళ్ళు ఎంత చెప్పారు అన్న? 1,80,000 చెప్పారు, మీకు 1,60,000 అయితే తీసుకున్నారు. ఎలా అనిపించింది అన్న రేట్లు? బాగానే ఉన్నాయి రేట్లు. అన్ని పనులు నడుస్తాయని చెప్పారా? దేనికోసం తీసుకున్నా? పత్తుల ఏ పని కోసం తీసుకున్నారు? రైతు పత్తులకేనా? సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరైతే ఎలా అనిపించిందో రేటు. ఈ రేట్ దేనికైతే ఎంత పెట్టచ్చో మీరైతే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఇక్కడ కూడా క్వాలిటీ అయితే చూపెడతానండి, ఎలాంటి క్వాలిటీ ఎట్లయితే వస్తాయో మీకైతే. ఈ వారం అయితే తక్కువ వచ్చాయి ఎడ్లు అనేది, వారం అయితే తక్కువ వచ్చాయండి ఎడ్లు. సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేట్ అయితే ఎలా అనిపించిందో. ఇక్కడైతే ఒకటి కొలాగి ఉందండి, వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళైతే అవైలబుల్లో లేరు. రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అంటే తీసుకొచ్చిన వాళ్ళైతే అవైలబుల్లో లేరు. సో మీరు కామెంట్ చేయండి దీనికి ఎంత రేట్ పెట్టచ్చో. ఇక్కడైతే ఎడ్లు, ఆవులు, గోల్లు అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇంకొక జత ఉంది, బేరం అయితే అవుతుంది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాము వాళ్ళు ఎంత చెప్తున్నారో, వీళ్ళైతే ఎంత అడుగుతున్నారో. సో ఇక్కడైతే ఇంకో జత ఉందండి. సో దీన్ని అయితే అడుగుదాము. ఎంత చెప్తారు అన్న? ఎంత చెప్తారు? 1,20,000 చెప్తున్నారండి దీనికైతే. బొమ్మనాజ్ డైరీ అన్న. ఈ జతకైతే 1,20,000 అయితే చెప్తున్నారండి. సో అన్ని పనులకి అయితే గ్యారెంటీ ఉంది కదా? అన్ని పనులు అయితే నడుస్తాయి కదా? ఫైనల్ రేట్ అయినా తగ్గుద్దా? తగ్గుద్ది కదా అన్న? సో ఇదైతే తగ్గుద్ది అని చెప్తున్నారండి. మీరైతే కామెంట్ చేయండి వీటికైతే ఎంత రేటు పెట్టచ్చో. ఇదన్నా, ఇది మీదనా? ఏదైతే సింగిల్గా ఉంది. ఎంత చెప్తారన్న దీనికి? ఎంత చెప్తారు దీనికి? 53,000 చెప్పారు దీనికి. ఎటు సైడ్ నడుతానా? అలపడ తాపడ? లెఫ్ట్ సైడ్ నడుస్తుంది. దాపాలు నడుస్తుందా? సో ఇది దాపడిద్దండి, ఒకటే ఉంది. ఎవరికైనా 50 లోపల ఇస్తావు అటు ఇటు. సో దీనికైతే 50 అటు ఇటు అయితే ఇస్తానని చెప్తున్నానండి. మీరు కామెంట్ చేయండి ఎలా అనిపించిందో రేట్ అయితే. ఏదైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలో ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బొమ్మనాజ్ డైరీ.